అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం ప్రకాశం డిస్టిక్ కొమరోలు నుంచి తాటిచెర్ల మోటు వెళ్తున్నాం అన్నమాట. రండి వెళ్దాం. ఇప్పుడే మనం కొమరోలు ట్రాక్ చేసాము. ఇక్కడ ఎక్కువ పంట పొలాల కన్నా కూడా బీడు భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. రోడ్డు బాగుంది, టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. గిద్దలూరు వెళ్ళొచ్చు. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గిద్దలూరు వెళ్ళిపోతాం అన్నమాట. 15 కిలోమీటర్లు. మనకి ఇక్కడ నుంచి తాటిచెర్ల మోటు 11 కిలోమీటర్లు. ఇది మనం చూసేది కత్తులవారి పల్లె. లోపలికి వెళ్తే అయ్యవారి పల్లె ఉంది. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే లోపలికి. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం, ఎందుకంటే కత్తులవారి పల్లె కదా. మీ ఇష్టం చెప్తున్నా, మళ్ళీ నేను చెప్పలేదనుకోదురు. ఇక్కడ మనకి బత్తాయి తోట కూడా ఉంది పక్కనే రైట్ సైడ్లో. ఇప్పుడు మనం నల్లగుంట్ల ఇప్పుడే మనం నల్లగుంటలో వచ్చామన్నమాట. చూడండి ఆంటీ రోడ్డు మీద ఏ విధంగా తూర్పు వాళ్ళ పడుతుందో. ఇక్కడ నుంచి తాటిచెర్ల మనకి 6 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇంకా రోడ్డు అయితే బాగానే ఉంది, పర్లేదు. షిరిడి సాయిబాబా మందిరం, అలాగే ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఉన్నాయి ఈ టర్నింగ్లో. హోటల్స్ ఉన్నాయి. తంబళ్ళవారిపల్లె ఇది.
దూరంగా కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూసారా, టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నిదానంగా రావాలన్నమాట. చూసుకొని జాగ్రత్తగా రావాలి. కొంచెం కోల్డ్ బాగా జలుబు చేసినట్టుంది. మనం పొట్టిపల్లి వచ్చాం. చూడండి ఆ జీప్ ఎలా ఉందో. అది టెంట్ సామాన్ తీసుకెళ్తుంది అనమాట. అందుకే టాప్ అంతా ఉప్పు తీసేసారు దానికి. చూడటానికి బాగుంది కదా. ఓకే, టోటల్గా మన గమ్యస్థానానికి వచ్చాం మనం. ఇదే తాటిచర్ల బోటు అంటారు. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే గిద్దలూరు వెళ్తాం. గిద్దలూరు నుంచి మనం నంద్యాల, కర్నూలు ఇక ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకుంటే ఖమ్మం, అంటే ఫస్ట్ బేస్తవారిపేట వస్తుంది. ఖమ్మం మీదుగా మార్కాపురం అట్లా వెళ్ళొచ్చు, లేదంటే వినుకొండ వెళ్ళిపోవచ్చు, గుంటూరు, విజయవాడ వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ బేస్తవారిపేట నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకుంటే ఒంగోలు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, టోటల్గా అయితే మనం తాటిచర్ల మోటు వచ్చేసాము. ఇదే సర్కిల్. సరే, ఉంటాను. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.